నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, సో నేను మీకు కొన్ని కామెడీ స్టేట్మెంట్స్ వినిపిద్దాం అనుకుంటున్నాను. హ్మ్. పాకిస్తాన్ మీడియా నుంచి, అలాగే కొన్ని న్యూస్ పేపర్స్ నుంచి వచ్చినవి. హ్మ్. పాకిస్తాన్స్ పుష్ ఇన్ ఇరాన్ వార్ డిప్లొమసీ ఈస్ ఇండియా సైడ్ లైన్డ్. ఓకే. ఇంకొకటి, పాకిస్తాన్స్ రైజ్ యాజ్ ఎ కీ మీడియేటర్ ఇన్ ద ఇరాన్ వార్. హ్మ్. అండ్ ఇంకా పెద్ద స్టేట్మెంట్ ఏంటంటే, పాకిస్తాన్ విల్ బి విశ్వగురు వన్స్ ఆర్ యుఎస్ ఇరాన్ పీస్ టాక్ సక్సీడ్. వామ్మో! జరిగిందా సార్ ఇది? ఇవి ఎలా ఉన్నదంటే అండి, బ్లోయింగ్ ఓన్ ట్రంపెట్. ఓకే. ట్రంప్‌ని అడ్డు పెట్టుకొని ట్రంపెట్ వీళ్ళు వాయించుకుంటున్నారండి. రైట్. అంటే ఎలా ఉందంటే విశ్వగురు, అసలు విశ్వగురువు కింద ఎవరిని పోల్చామండి? గతంలో మీరు ఇండియన్ మీడియా చూడండి. మనం భారత ప్రధానమంత్రిని మోడీ గారిని విశ్వగురువు కింద పోల్చాము. ఇప్పుడు వాళ్ళు జస్ట్ సింప్లీ ఫాలో అవుతున్నారు మన యొక్క దిస్ థింగ్. అసలు పాకిస్తాన్ విశ్వగురువు అవడం ఏంటండి? అసలు హూ ఇస్ దీస్ పీపుల్? అదే అంటున్నాను కదా, ఈ వాపుని బలుపుని చూసి వాళ్ళు ఏదో కండబట్టిందేమో అనుకుంటున్నారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటి అంటే, అసలు అమెరికాకి ఇరాన్కి పాకిస్తాన్ మీడియేటింగ్ చేస్తుందా ఏంటి? ఒక ఎయిర్వేస్ ను ఉపయోగించుకున్నంత మాత్రం మీడియేషన్కి వెళ్ళిపోయిందా? ఆ కెపాసిటీ ఉంటే మన భారతదేశానికి ఉంది. ఎందుకంటే ఇటు మిత్ర దేశం ఇది, ఇటు ఇరాన్కి అటు అమెరికాకి మిత్ర దేశంగా ఉండగలిగినటువంటి పరిస్థితి భారతదేశానికి ఉంది. మనం ఎప్పుడైతే ఆ విషయం మనం చెప్పుకున్నామో ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి పాకిస్తానీ మీడియా ఏదైతే ఉందో ఆ పాకిస్తానీ మీడియా ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ చేసుకుంటుంది మీడియేటర్ గాను, లేకపోతే విశ్వగురు గాని. చాలా ఫన్నీగా ఉందండి. విశ్వగురు అనేటువంటి దానికి అర్థమే తెలియదు వాళ్ళకి. అసలు దానికి ఏమన్నా అర్హత, ఆ పదాన్ని ఉపయోగించే అర్హత ఉంది అంటే అది ఇండియాకి మాత్రమే ఉంది. అంటే వాళ్ళకి సబ్ కాన్షియస్ మైండ్ లో రిజిస్టర్ అయిపోయిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ విశ్వగురు అని కానీ, లేకపోతే ఇళ్లలోకి చొరబడి చంపేస్తాము అని అనడం కానీ, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆల్సో టెలింగ్. ఆసిఫ్ అన్నది కూడా ఇదే అన్నాడు. అండ్ ఇప్పుడు వాళ్ళది వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడం కూడా అలానే చెప్తూ ఉన్నారు విశ్వగురు అనేది. ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే రియల్లీ ఫన్నీ కామెంట్స్ అండి. ఒక రకంగా చెప్పాలంటే రేపు పొద్దున మీరు ఇంకా చంద్రయాన్ గురించి లేకపోతే వేరే విశ్వంలో ప్రయోగం చేస్తున్నారు, ఆల్రెడీ అక్కడ మా వాళ్ళు టీ దుకాణాలు పెట్టారు, లేకపోతే అక్కడ మటన్ దుకాణాలు పెట్టారు అని చెప్పేసి వీళ్ళు చెప్పినా చెప్తారండి. ఇదంతా కూడా ఎలా ఉందంటే పాకిస్తాన్ ఓన్ ప్రాపగండా అండ్ ఓన్ బ్లోయింగ్ ఓన్ ట్రంపెట్ అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ టైంలో వాళ్ళు ఏంటి ఐడెంటిటీ కోసం ట్రై చేస్తున్నారు? ఐడెంటిటీ క్రైసిస్ అండి. టు బి వెరీ ఫ్రాంక్, ఐడెంటిటీ క్రైసిస్. ఒక పక్కనేమో ఒక పక్కనేమో అక్కడ ఆఫ్ఘనిస్తాన్ తో వచ్చినటువంటి సమస్యను పరిష్కరించలేకపోతున్నారు, బెలూచిస్తాన్ సమస్యను పరిష్కరించలేకపోతున్నారు. వాళ్ళ ఓన్ ప్లేస్ లో అసలు వాటర్ కి కూడా ప్రాబ్లం ఉన్నదండి వాళ్ళకి. అసలు చెప్పాలంటే వాళ్ళ తిండికి కూడా ప్రాబ్లం అనేటువంటిది జరుగుతుంది. పేదరికం అనేటువంటిది విపరీతంగా ఉంది. ప్రజలు ఎప్పుడు తిరుగుబాటు చేస్తారనేటువంటి తెలియడం లేదు. ఆ సమస్యలన్నీ పక్కన పెట్టి మేము ప్రపంచ దేశాలకి మీడియేషన్ వహిస్తున్నాము. ప్రపంచ కప్ ఓడిపోతారు, క్రికెట్ లో ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మోరల్ గా మేమే నెగ్గాము అంటారు. ఇట్స్ మోరల్, పాకిస్తాన్ మోరల్స్ విన్ను, పోరాడి గెలిచాము, లేకపోతే పోరాడి ఓడాము. మారల్స్ అన్న పదమన్న తెలుసా? లేకపోతే ఏం చేస్తారంటే ఆపరేషన్ సింధూర్లోనేమో మనం నెగ్గుతామో, వాళ్ళ క్రికెటర్స్ ఏమో పాకిస్తాన్ ఫ్లాగ్ పట్టుకుని వీధుల్లో తిరుగుతూ ఉంటారు, మేమే నెగ్గాము అని చెప్తూ ఉంటారు. ట్రంప్ ఓ పక్కనేమో యుద్ధాన్ని నేను ఆపేసానంటాడు, వీళ్ళేమో మేమే నెగ్గాము అంటారు. ఇవన్నీ కూడా చూస్తే ఫన్నీ కామెంట్స్ అండి. ఇవన్నీ ప్రాపగండాలో భాగమే. అట్లీస్ట్ వాళ్ళ ప్రజలకు ఏదో చెప్పుకోవాలి కదా, రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళు, మీడియా అనేటువంటి వాళ్ళు వాళ్ళ ప్రజలకు ఏదో సమాధానం చెప్పుకోవాలి కాబట్టి. ఎందుకంటే మాటికి ఓడిపోతున్నారు. క్రికెట్ ఫీల్డ్ అయినా లేకపోతే బ్యాటిల్ ఫీల్డ్ అయినా, క్రికెట్ ఫీల్డ్ అయినా బ్యాటిల్ ఫీల్డ్ అయినా, ఏ ఫీల్డ్ అయినా సరే పాకిస్తాన్ ని చావు దెబ్బ కొడుతున్నాం. దెర్ ఇస్ నో మ్యాచ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. అది ఆర్థికంగా కానీ, టెక్నాలజీ పరంగా కానీ, స్ట్రాటజీ పరంగా కానీ, మొరాలిటీ విషయంలో కానీ, దౌత్య సంబంధాల విషయంలో కానీ ఇండియా ఇస్ ద బెస్ట్. కాబట్టి పాకిస్తాన్ ఈ ప్రాపగండా అనేటువంటి చేసుకుంటూ ఉంటుంది. ఆ ఫన్నీ కామెంట్స్ ని ఫన్నీగా ఎంజాయ్ చేసి వదిలేయడమే తప్ప ఇంక వేరే విధంగా లేదండి. ది పాకిస్తాన్ మీడియా ఇస్ నోన్ ఫర్ దాట్. రైట్. అయితే ఇప్పుడు వాళ్ళు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో అటాక్ కి, దానికి రివర్స్ గా అండ్ ఇమ్మీడియట్ రియాక్షన్ ఇండియా నుంచి ఉంటుంది కదా, వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏముండబోతుంది అని అంటారు సార్?
నెక్స్ట్ యాక్షన్ మాత్రం ఖచ్చితంగా దే ట్రై టు టేక్ అడ్వాంటేజ్ అండి. అడ్వాంటేజ్ తీసుకుని వాళ్ళు, ఎందుకంటే శత్రువుని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వీ షుడ్ ఆల్వేస్ థింక్ దట్ వాళ్ళు అటాక్ చేస్తారు అనేటువంటి విధంగా ఊహించుకునే మనం ప్రిపరేషన్ లో ఉండాలి. వాళ్ళు ఏమి చేయరు అనేటువంటి ఉద్దేశంతో గనక మనం ఉన్నట్లయితే వీఆర్ గోయింగ్ టు లూజ్ ద వార్. మనం వీకెస్ట్ పాయింట్ అయిపోతుంది అది మనకి. విల్ బి సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేటువంటి చాలా బిగ్గెస్ట్ థింగ్ అండి వార్ లో. సో పాకిస్తాన్ మనకి సర్ప్రైజ్ ఇస్తుందా, లేకపోతే సర్ప్రైజ్ ఇవ్వబోయి మనం ఇచ్చేటువంటి కౌంటర్ సర్ప్రైజ్ లో అది కింగిరి బింగిరి అయిపోతుందా అనేటువంటిది మనం చూసుకోవాలండి. ఆల్వేస్ గివ్ సర్ప్రైజెస్ టు పాకిస్తాన్. మనం ఎప్పుడు సర్ప్రైజెస్ ఇస్తూనే వచ్చాము అండ్ అగైన్ సర్ప్రైజ్ ఇస్తాం. సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేటువంటిది మనం ఎప్పుడు కూడా ఇండియన్ బ్యాటిల్ ఫీల్డ్ లోని, ఇండియన్ వార్ సినారియోలో మనం ఎప్పుడు కూడా మెయింటైన్ చేసాం. పాకిస్తాన్ ఊహించని విధంగా మనం దెబ్బ కొట్టాం. అది ఆపరేషన్ సింధూర్ టైంలో అది ఎప్పుడైనా ఊహించిందా కిరాణా హిల్స్ కొడతామని? ఊహించలేదండి. దాని ఎయిర్ ప్లేసెస్, సర్గోదా ఎయిర్ బేస్ చాలా ఇంటీరియర్ ప్లేస్ అండి. ఆ సర్గోదాను కొడతామని కూడా అది ఎప్పుడు కూడా ఊహించలేదు. ఎయిర్ బేసెస్ ను కొడతామని ఊహించలేదు. అసలు మన యొక్క ఎయిర్ డిఫెన్స్ ని అది అంచనా వేయలేకపోయిందండి ఒక రకంగా చెప్పాలంటే. సో ఆ విధంగా కనుక చూసుకున్నట్లయితే పాకిస్తాన్ కి ఎప్పుడు కూడా సర్ప్రైజెస్ ఇస్తూనే ఉంచాము. న్యూక్లియర్ బేస్ కూడా, న్యూక్లియర్ బేసెస్, కిరాణా హిల్స్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే, సో ఇప్పుడు పాకిస్తాన్ కూడా మనకి సర్ప్రైజ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. కానీ మనం ఇచ్చే కౌంటర్ సర్ప్రైజ్ అది తట్టుకోలేదండి. సో వీఆర్ ప్రిపేర్డ్. ఆ విధంగా కనుక చూసుకుంటే కనుక ప్రిపరేషన్ అనేటువంటిది 24/7 కంటిన్యూస్ ప్రాసెస్, ఆన్ గోయింగ్ ప్రాసెస్, ఇట్ గోస్ ఆన్. సో ఇది ఒక ఫన్నీ స్టేట్మెంట్ గానే భావించాలని అంటారా? అంటే ఇంత సీరియస్ కండిషన్ లో పాకిస్తాన్ కామెడీ చేస్తుందని అనుకోవాలి. మనం కూడా కాసేపు నవ్వుకోవాలి కదండి, లైటర్. సో పాకిస్తాన్ ఎంటర్టైన్ చేస్తుంది అనాలి. ప్రపంచాన్ని ఎంటర్టైన్ చేస్తుంది, మనల్ని కాదు ప్రపంచాన్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఫన్నీ కామెంట్స్ ని ఆ విధంగానే తీసుకుంటాం. ఆసిఫ్ మునీర్ ఎక్కడ పోయాడు సార్? అసలు ఆయన ఎందుకు పిక్చర్ లోకి రావట్లేదు అంటే? వస్తాడండి. ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్ మూవీ ఏంటి అంటే ఆయన రాబోయే, టు మై ఎనాలిసిస్ మేబీ నెక్స్ట్ 1 week 10 days లో అతని స్టేట్మెంట్ ఒకటి ఉంటుందండి ఖచ్చితంగా. కంటిన్యూ, ఇట్స్ సీరియస్, ఇట్స్ ప్రీ ప్లాన్ స్టేట్మెంట్స్. ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్, కౌంటర్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా ఉంటానే ఉంటాయి. అయితే సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అంటే గనక ప్లాన్స్ అనేటువంటి అర్థం కాకుండా ఉండడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే సైలెన్స్ మెయింటైన్ చేస్తారు. లాస్ట్ లో చెప్పినా కానీ అది మనకు అర్థమైపోతుంది కదా. ఒక మాట మాట్లాడితే ఆ మాటను బట్టి నెక్స్ట్ మూవీ ఏంటి అన్నది మనం గెస్ చేయొచ్చండి. అందు గురించే ఈజ్ మెయింటైనింగ్ సైలెన్స్. బట్ టు మై దిస్ థింగ్ ఈజ్ గోయింగ్ టు స్పీక్ అప్. త్వరలోనే ఆ ఎమోషన్ తట్టుకోలేకో లేకపోతే ఏదో ఒకటి చేయడం కోసం ఏదో ఒక విధంగా ఈజ్ గోయింగ్ టు స్పీక్ అప్ ఇన్ నెక్స్ట్ 1 week 10 days లో మాట్లాడుతుంది. సో మళ్ళీ అప్పుడు ఒకసారి మనం ఇలానే ఒక లైటర్ ఇంటర్వ్యూ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. బికాస్ ఆల్రెడీ ఫుల్ టెన్షన్ లో ఇరాన్ వార్ ఇదంతా మనం చాలా ప్రెషర్డ్ మూమెంట్ లో ఉన్నాము. అలాంటిది ఈ పాకిస్తాన్ ది వచ్చే వరకు సీరియస్ కంటే కూడా ఈసారి గట్టిగా మనం ఇవ్వగలము అన్న ధీమా చాలా ఉండే వరకు పాకిస్తాన్ ఏది మాట్లాడినా అది కామెడీగా అనిపిస్తుంది. అండ్ వాళ్ళు చేసే యాక్షన్స్ కూడా అలానే ఉంటాయి ఆఫ్ కోర్స్. సో దిస్ ఇస్ జస్ట్ ఎ కామెడీ స్టేట్మెంట్ అని చెప్పొచ్చు. విశ్వగురు పాకిస్తాన్ విశ్వగురు అనేది నిజంగానే కామెడీ స్టేట్మెంట్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.